ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి ఏవండి మిమ్మల్ని. నాకేం చెవుడు లేదు, వినపడుతుంది చెప్పు. అక్షింతలు దేనికి? ఇప్పుడే పూజ చేశాను. చీప్ గా 2 లక్షల రూపాయల చెక్కు దొరికింది స్వామి. మా అత్తయ్య గారి మనసు మార్చి ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేసేలా చేయి స్వామి అని చెప్పి మొక్కుకున్నావా? కాదు, నా కాపురం చక్కబడాలని కోరుకున్నాను. కాపురం? నీ కాపురం గాలిగోపురం అని నీకు తెలీదా? చూసే వాళ్ళ ఆనందం కోసం. ఏ నాటికైనా మీ మనసు మారుతుందని, మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం. అది ఎప్పటికీ జరగదు. ఇష్టాలనేవి ఎప్పటికీ మారవు. ఈ మాట మాత్రం అబద్ధమండి. చిన్నప్పుడు మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమంట అత్తయ్య గారు చెప్పారు. స్వీట్స్ ఇవ్వకపోతే తన్నులైనా తినేవారంట, కానీ అన్నం అయితే తినేవారు కాదంట. కానీ ఇప్పుడు మీకు స్వీట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. అదే మనసు, అదే ఇష్టం, అదే మనిషి. మరి ఇష్టం మారింది కదా. నీ మాటల గారడీలు నా దగ్గర పనిచేయవు. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. దేవుడి దగ్గర పూజ చేసి తీసుకొచ్చిన అక్షింతలేగా, వీటిని తల మీద వేసి ఆశీర్వదించాలి, అంతేగా? పూజ దగ్గర వేసిన అక్షింతలు నేలకేసి కొట్టినందుకు ఆ దేవుడు నన్ను శపించినా పర్వాలేదు. కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం నా దగ్గర నుంచి దక్కదు. ఇదివరకు దండం పెట్టినట్టు మళ్ళీ దండం పెట్టడానికి వస్తుంది. నన్నే చెంప దెబ్బ కొట్టావు కదా, చెప్తా.
ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారేంటి? ఏదైనా ఇంపార్టెంటా? అమ్మో, ఆయన ఫోన్ మాట్లాడితే కోప్పడతారేమో. అన్నిసార్లు కాల్ వచ్చినా లిఫ్ట్ చేయలేదని తిడితే? హలో, హలో దర్శన్ బాబు. ఆ, ఇంట్లో లేరండి. నేను ఆయన భార్యని, శరణ్యని మాట్లాడుతున్నాను. అయ్యో, అవునా అమ్మా? చాలా ముఖ్యమైన విషయం అబ్బాయికి చెప్పాలే. అదేంటో నాకు చెప్పండి, నేను ఆయనకు చెప్తాను. అంటే మరి ఈ విషయం నీకు చెప్పొచ్చో లేదో? మీరేమీ అనుమాన పడక్కర్లేదు. ఏదైనా సరే చెప్పండి. అదేనమ్మా, సమీరా అని మీ ఆయన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సమీరా. తను సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా. ప్రస్తుతం చావు బతుకుల్లో ఉంది. ఎలాగైనా ఈ విషయం దర్శన్ బాబుకి చెప్పమ్మా. కడుచూపైనా దక్కుతుందో లేదో. ఇప్పుడుంటుంది మజా. సమీరా సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఇప్పుడు ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలి? ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నావా అత్త? చెప్తా. ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.